ఆకాశవాణి వెండితెర సామాజిక సంస్కరణల సంతకం కె బాలచందర్ ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ డి మురళీకృష్ణ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఓ కంఠాభరణం. ఆయన ప్రతిభ అనుకరణకు అసాధ్యం. ఆయన ప్రగతి అంతులేని మరో చరిత్ర. వారి చిత్రాలు అందమైన అనుభవాలు, వెంటాడే స్వప్నాలు. ఆయన పాత్రలు మన చుట్టూ ఉన్న సమాజం నుంచే వస్తాయి. నీతికి, నిజాయితీకి, న్యాయానికి ప్రతిరూపమైన మేజర్ చంద్రకాంత్ రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు అనవలసిన మాటేనా ఇది? అన్యాయం చెయ్యను అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకున్నాను. ఆమె స్థితిగతులు నీకు తెలియవన్నయ్యా. నా భార్య కావడానికి ఆమెలో ఏ అర్హత లేదు. ప్రియురాలు కావడానికి మాత్రం పనికొచ్చిందే. అది కాదన్నయ్యా, నాన్నగారికి సంగతి తెలిస్తే కాల్చి పారేస్తారు. రవి, అంతకంటే ముందే నీ ఎముకలు పచ్చడి చేసి నీ చేత ఆ పిల్ల మెడలో తాళి కట్టించకపోతే నా పేరు శ్రీకాంతే కాదు. అన్నయ్య, అవును, దిగులు పడద్దని, మద్రాసు రావడంతోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని ముందు ఆ పిల్లకు తోరాయి. రవి, నా సభ ఇప్పుడే నాన్నగారితో చెప్పమంటావా? తన 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో అజరామరమైన చిత్రాలను అందించిన ఆయన మధ్యతరగతి కుటుంబంలోని సున్నితమైన సమస్యలను, సంక్లిష్టతలను కథావస్తువులుగా ఎంచుకొని ఆ మానవీయ కోణాలను, సంఘర్షణలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శక దిగ్గజం పద్మశ్రీ కె బాలచందర్. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలకాలం గుర్తుపెట్టుకునే పేరు కె బాలచందర్. సినీ రంగంలో తనదైన ముద్రతో చరిత్ర సృష్టించిన నాటక రచయిత, కథా రచయిత, దర్శక నిర్మాత, నటులు శ్రీ కైలాసం బాలచందర్, శ్రీ దండపాణి, శ్రీమతి సరస్వతి దంపతులకు 1930 జూలై 9న తంజావూరులోని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. అన్నామలై యూనివర్సిటీలో తన బిఎస్సి పూర్తి చేశాక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ తీరిక సమయంలో సరదాగా నాటక రచనను ప్రవృత్తిగా మార్చుకొని నాటకాలను డైరెక్టు చేస్తూ ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన మద్రాసు చేరుకొని ఏజీ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ మేజర్ చంద్రకాంత్ అనే నాటకాన్ని రాసి సహచరులతో కలిసి ప్రదర్శించారు. కొన్ని సంవత్సరాల తర్వాత సర్వర్ సుందరం అనే నాటకాన్ని రచించి ప్రదర్శించారు. ఈ 2 నాటకాలు ఆయనకి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఆయన రాసిన ఒక నాటకం ఎంజీఆర్ దృష్టిని ఆకర్షించింది. దాంతో ఎంజీఆర్ దైవతాయ్ సినిమాగా తీస్తూ సంభాషణలు రాసే అవకాశం ఇచ్చారు. అలా మాటల రచయితగా వెండితెర అరంగేట్రం చేశారు బాలచందర్. ఆ తర్వాత ఆయన రాసిన సర్వర్ సుందరం హాస్య నాటకాన్ని తమిళంలో సినిమాగా తీస్తూ హాస్యనటులు నగేష్ని తీసుకున్నారు. ఇదే చిత్రాన్ని 1966లో తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఈ చిత్రానికి రాసిన సంభాషణలు ఆయనలోని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరింపజేశాయి. దాంతో ఆయనకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రానికి ఆయన కథ కూడా అందించారు. దేహం ఒకటే అందంగా ఉంటే ప్రయోజనం లేదురా. ఒళ్ళు నలుపుగా ఉండొచ్చు, హృదయంలో నలుపు అనేది ఉండకూడదు. అందంగా ఉండే ఒళ్ళక్కర్లా, ఆరోగ్యం ఉన్న ఒళ్ళే కావాలి. మనిషి దుర్బలుడు కావచ్చు, బలమైన హృదయం ఉండడం ముఖ్యం. రాఘవ, నిన్నేమడిగినా నా ఆత్మనే అడుగుతున్నట్లు అనిపిస్తుందిరా. రే రాఘవ, ఏ అమ్మాయి అయినా నాకు మనసిస్తుందా చెప్పరా? అసలు లవ్వు కారణం అందం కాదురా, 2 హృదయాలు కలవడం ముఖ్యం. థ్యాంక్స్ అయ్యారా. ఆ అమ్మాయి రంభలా ఉంటే అప్పుడు కూడా నన్ను లవ్ చేస్తుందయ్యా. చెయ్యొచ్చునే రాఘవ. నేను ఒక సర్వర్ని రా. ఏమో రావు అని పిలిచినా కూడా సార్ అంటూ వెళ్ళవలసిన వాడిని నాకు మనసిచ్చే అమ్మాయి ఎవర్రా? సుందరం, ఇంతకు నువ్వు చెప్పేదేమిటిరా? విషయం ఏమిటి? ఏమి లేదు రాఘవ.
హోటల్లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఒక అప్సరస. అబ్బా రే, ఆవిడ కళ్ళున్నాయి, కళ్ళుద్దురా. ముక్కు తీసుకోకురా, ముఖాన్ని తీసుకో. సూటిగా చెప్పేస్తా, ఎంత అందమైన అమ్మాయి కూడా ఆవిడ దగ్గరగా నిలబడలేదురా. దగ్గర దూరంగా కూడా నిలబడలేదురా. ఈ చిత్రం విజయం సాధించడంతో బాలచందర్ నగేష్ ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ రచన దర్శకత్వంలో తమిళ్లో ఒక చిత్రాన్ని నిర్మించారు. హాస్య నటుడుగా రాణిస్తున్న నగేష్ ని హీరోగా చూపడం ఏమిటి అని విమర్శలు వినిపించినా వాటిని పట్టించుకోకుండా నగేష్ ని హీరోగా చూపించారు బాలచందర్. తొలి సినిమాతోనే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలచందర్ తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా కథ సంభాషణల రచయితగా దర్శకుడిగా రాణించారు. వారు కథను రాసేటప్పుడు పెద్ద పెద్ద నటీనటులను దృష్టిలో పెట్టుకుని రాసేవారు కాదు. ఒకవేళ ఎవరైనా కథ చెప్తుంటే సన్నివేశాలకు మనసులోనే రూపకల్పన చేసుకుని కథకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసేవారు. ముసి ముసి నవ్వులే ముత్యాల మూటలు, బంగారు మనసులే బంగారు కోటలు, మాయని అనురాగమే సాధనమో, తీయని కాపురమే బృందావనం, చల్లని ఇల్లు చక్కని పాపలు, చల్లని ఇల్లు చక్కని పాపలు. బాలచందర్ గారు తెలుగులో తొలిసారిగా తమిళ్లో విజయవంతమైన భామా విజయం సినిమాను జెమినీ సంస్థ వాళ్లు భలే కోడళ్లు పేరుతో తెలుగులో నిర్మిస్తూ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఆ తర్వాత 1969లో రిలీజ్ పోస్టర్ మీద మిమ్మల్ని కవ్వించి నవ్వించే ఓ అమాయకుని కరుణామయ గాథ ట్యాగ్లైన్తో బాలచందర్ తెరకెక్కించిన కరుణ రసాత్మక చిత్రం సత్యకాలపు సత్యయ్య సినిమాకు కూడా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్వహించారు. టైటిల్ పాత్రలో అమాయక నౌకరుగా చలం నటించారు. ఇతర పాత్రల్లో శోభన్ బాబు, రాజశ్రీ, రోజారమణి నటించారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పనలో ఈ చిత్రంలోని అన్ని పాటలు నేటికి శ్రోతలను ప్రేక్షకులను అలరిస్తున్న మధుర గీతాలు. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు, నా కోసం పూచినదేమో. సిగ్గులన్నీ దోచుకుంటే తొలి వలపే ఎంతో హాయి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో,
మల్లెలాగా నేను కూడా జడలోనే ఉంటే హాయి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. ఆ తర్వాత బొమ్మ బొరుస అనే చిత్రానికి దర్శకత్వం వహించారు బాలచందర్. బ్రతుకున్న కూతురు చచ్చిపోయిందని చెప్తావా? సుఖంగా ఉన్న వాళ్ళ బ్రతుకుల్లో నిప్పులు పోస్తావా? ఎందుకే నీ జన్మ? ప్రేమ, అనురాగం, ఆపేక్ష ఏమీ లేని కట్టిక రాయివి. డబ్బేగా నీకు కావలసింది, డబ్బేగా సర్వస్వం. నాకు ఏ డబ్బు అక్కర్లేదండి, అక్కర్లేదు. నేను పాపిస్తుదాన్నే. ఇంతకాలం కట్టుకున్న భర్తకు, కన్న బిడ్డలకు తీరని అన్యాయం చేశాను. భర్త, నా భర్త, దైవం అన్నీ వీరే. ఇంకా నేను బతకకూడదు. మీ పాదాల దగ్గరే నాకు చావు ప్రసాదించండి. డబ్బుతో తిన్న దెబ్బలే చెప్పాయి నీకు బుద్ధి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు. బాలచందర్ గారు ఒక పక్క తమిళ చిత్రాలతో పాటు సమాంతరంగా తెలుగు చిత్రాలకు కూడా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించేవారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంత పేరు ప్రఖ్యాతులు గడించారో తెలుగులో కూడా వారికి అంతే మంచి గుర్తింపు వచ్చింది. తన చుట్టూ ఉన్నవారినే కథా వస్తువులుగా మార్చుకున్నారు. నిజ జీవిత కథలతో ఎక్కువ సినిమాలు చేశారు. మూసవరౌడిలో ఉన్న సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఒక ట్రెండ్ సెటర్ని క్రియేట్ చేశారు. 1973లో తమిళంలో అరంగేట్రం తీసి తమిళనాట ఒక పెను సంచలనమే సృష్టించారు. ఇదే చిత్రాన్ని జీవితరంగం అనే పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. పంతొమ్మిది 1976లో వచ్చిన అంతులేని కథ వెండితెర అద్భుతం. ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడయ్యారు. ఆ రోజుల్లో వచ్చిన ఎక్కువ సినిమాలు సుఖాంతం అయ్యేవి. కానీ బాలచందర్ ఆ ఒరవడికి స్వస్తి పలికి కథాపరంగా కొన్నింటిని విషాదాంతం చేస్తే మరికొన్నింటిని సుఖాంతం చేసేవారు. అవి సందేశాత్మక చిత్రాలైనా, ప్రేమ కథా చిత్రాలైనా, మహిళా చిత్రాలైనా అవి ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవి. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ సంతకో కాసి ఉన్నాడు విధి ఎప్పుడు, ఏనాడు ఏ సంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు, తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి, అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో
చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు పొద్దిక కుదిరెనమ్మా తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఎదంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఎదంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు. అంతులేని కథ చిత్రంలో జయప్రద పాత్ర ఆనాటి సమాజంలో ఎక్కువగా కనిపించేవి. ఆచారాలు కట్టుబాట్ల పేరుతో నలిగిపోతున్న స్త్రీ జీవితం మీద కథ రాసుకుని ఒక మధ్యతరగతి యువతి జీవితాన్ని అంతులేని కథగా మలిచిన తీరు అమోఘం. ఈ చిత్రంలో సరిత పాత్ర పైకి ఎంత కఠినంగా కనిపిస్తుందో లోపల అంత సున్నితంగా ఉంటుంది. తన కుటుంబ సంక్షేమం కోసం అనేక త్యాగాలు చేస్తూ తన ఇష్టాలను చంపుకొని చివరికి ఒంటరిగా మిగిలిపోయే ఒక యువతి జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు బాలచందర్. ఈ చిత్రంతో రజనీకాంత్ వెండితెరకు పరిచయమయ్యారు. కుమార్ సీత నీ బిడ్డను వాళ్ళ కోసం కూడా కూరబెడుతున్నారా? నాకంటూ ఏదైనా ఉందా? చూడా చూడు, ఇప్పుడు కదా ఉన్నది. ఎవరి కోసం నా సంపాదన, ఎవరి కోసం నా చాకరీ. లక్షలు లక్షలుగా చేర్చి పెట్టకపోవచ్చు, కానీ ఒక లక్ష్యంతో చేరుస్తున్నాను. పిల్లల కోసం పిచ్చిగా గింజలు తెచ్చినట్టు ఒక్కొక్క రూపాయిగా కూడబెడుతున్నాను రా. అదేంటని చూస్తున్నావా? ఏనాడు ఈ సంసారం బరువు బాధ్యతలు మోయడానికి ఒక మగాడంటూ నిలబెడతాడో ఆనాడు నేను ఇవ్వబోయే రాజీనామా. ఇప్పుడు అర్థమైందా? నేను సాని వేషం వేయటం లేదురా, గాడిద చాకరీ చేస్తున్నా. అందుకే ఈ బూడిద పోస్తున్నా, ఈ బట్టలు మోస్తున్నా. మూర్తి, ఈ క్షణం ఇంటి బాధ్యత తీసుకో. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం, కావాలంటే మీ అందరికీ ఒక నమస్కారం. అదంతా ఎందుకు, ఈరోజు ఒక నిర్ణయానికి వద్దాం. రాత్రి 8 గంటలకు తిరిగి వస్తాను. 2 నేను వచ్చేటప్పటికి నువ్వు ఇంటి పెద్దగా కనపడు, తాగుడు మానేసి నిటారుగా నిలబడు. అప్పుడు ఈ ఇల్లు నాది, చీపాలు కుక్కరుడతారు. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. అంతులేని కథ చిత్రం తర్వాత ఆయన కథతో పాటు దర్శకత్వం వహించిన మరో సూపర్ హిట్ చిత్రం మరో చరిత్ర. ఈ చిత్రాన్ని తీయాలి అనుకున్నప్పుడు తన కథకి తగిన నటి కోసం ఆయన చాలా అన్వేషించారు. తెలుగు అమ్మాయి సరిత తన కథకు సరిపోయే విధంగా ఉండటంతో కథానాయికగా తీసుకున్నారు. నాతో కలిసి నడచిన కాళ్ళకు నాలో నిన్నే నిలిపిన కళ్ళకు నిన్నే పిలిచే నా పెదవులకు నీకై చిక్కిన నా నడుమునకు కోటి దండాలు, శతకోటి దండాలు. భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సంధి వేళలకు నిన్ను నన్ను కన్నవాళ్ళకు నిన్ను నన్ను కన్నవాళ్ళకు మనకై వేచే ముందు నాళ్ళకు కోటి దండాలు, శతకోటి దండాలు, కోటి దండాలు, శతకోటి దండాలు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు, కోటి దండాలు, శతకోటి దండాలు. మనసుకి వయసుకు మధ్య జరిగే సంఘర్షణను నేపథ్యంగా తీసుకొని కథ రాసుకొని
విధి చేసే వింతల్ని అద్భుతంగా ఆవిష్కరించి విషాదాంతం చేసిన సినిమా ఇది. ఈ సినిమా చెన్నైలో ఏకంగా 7 ఏడాది పాటు ఆడింది. నీకోసం కాపాడుకున్న నా వయసు సొగసు ఏమీ లేవు. ప్రాణాలు లెక్క పట్టుకుని నా మనసు మాత్రం నీ పాదాల ముందు చేరుస్తున్నాను. నిన్ను చేరడానికి పోతున్న ప్రాణాలు నిలుపుకొచ్చాను స్వప్న. స్వప్న, నీకోసం నా ఆరాటం, ఆవేదన, ఆరాధన అన్ని తెలుగు కవితల్ని తీసుకొచ్చాను స్వప్న. స్వప్న, నా కళ్ళకు నువ్వు దూరం అయిపోతున్నా. కళ్ళు మూతలు పడుతున్నాయి. నేను కన్ను మూస్తున్నాను. నన్ను విడిచి వెళ్ళొద్దు బాలు. బాలు, ఇంతకాలం మనం విడిపోయింది. బాలు, ఇంతకాలం మనం విడిపోయింది మృత్యు ఒళ్ళో కలవడానికా? బాలు, ఏం జరగముందే నన్ను నీతో లేవ తీసుకుపో బాలు. ఇదే సినిమాను ఎల్వి ప్రసాద్ హిందీలో ఏక్ దూజే లియే పేరుతో పునర్నిర్మిస్తే అక్కడ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొని విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలు నేటికి సినీ సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాయి. परवालिए नी नल्ला पाड़ रहा है क्या? तुम तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना. బాలచందర్ గారు కథారచయిత కావడం చేత తన ఆలోచనకు సరిపడే కథల్ని సినిమాలుగా మలిచేవారు. కథపరంగానే నటీనటులను ఎంపిక చేసుకునేవారు. సమకాలీన ప్రతిభావంతులైన నటీనటులను సినీ పరిశ్రమకు ఆయన పరిచయం చేశారు. ఆయన కథ రాసి సినిమాగా తీస్తే ఆ సినిమాల్లో కథను నడిపించేది మాత్రం కథానాయికలే. అలాంటి నేపథ్యంలో వచ్చిన మరో మరపురాని చిత్రం ఇది కథ కాదు. నాట్యాలు చేశాయి నీ రూపులో, నయనాలు కలిశాయి ఒక చూపులో, నాట్యాలు చేశాయి నీ రూపులో, రాజనై పలకని నీ మురళి రవళిలో, పాదమై కదలని నీ నాట్య సరళిలో, సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము. సమస్యల మధ్య సతమతమయ్యే ఒక మహిళ హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం. జీవితం నేర్పిన పాఠాలు ఆమెను ఒంటరిగానే కొనసాగమని చెప్తున్నట్టు ఆ సినిమాని ముగిస్తారు బాలచందర్. 1979లో తమిళంలో రూపొందించిన అవర్గల్ చిత్రకథ ఆధారంగా తెలుగులో అందించిన ఉత్తమ కథా చిత్రం ఇది కథ కాదు. హాయ్ సుహాసిని, దారి లేకొచ్చావా దారి లోకొచ్చావా? నీ దారికి అడ్డం మాత్రం రాలేదు. మరెందుకు వచ్చినట్టు? మిస్టర్ సుగుణాకర్ రావు, మీ దుర్మార్గాలకు అంతులేదు సరే, అర్థం కూడా లేదా? పెళ్ళి అన్నారు, సుఖం అన్నారు, తీరా పెళ్లి చేసుకుని నన్ను క్షణానికి ఒక చావు చంపారు. ఒళ్ళంతా ఈర్ష్య, కపటం, క్రూరం. నా మీద సరే, పుట్టిన మీ బిడ్డ మీద కూడా పిసరంత కనికరం లేకుండా ప్రవర్తించారు. ఇంత చేసి
చివరికి విడాకులు ఇచ్చారు. గుడ్, ఇట్స్ ఎ గుడ్ రిటర్న్స్. ఇప్పుడు నా బ్రతికేదో నేను బ్రతుకుతుంటే ఇక్కడికొచ్చి శ్రీరామచంద్రులా మారిపోయినట్టు నటించడం ఎందుకు? నా కోసం పరితపించిపోతున్నట్టు మాయ నాటకం ఎందుకు? నా సీత గీత దాటొచ్చునా? చివరి నిమిషంలో నీకు భరణికి పెళ్లి ఎలా తప్పించానో చూసావా? ఓ, నేను సుఖపడకూడదు అంతేనా? ఇదే సంవత్సరం వచ్చిన మరో చిత్రం గుప్పెడు మనసు. మలయాళ చిత్రం ఆ నిమిషం చిత్రం ఆధారంగా తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిన చిత్రం. 3 పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రకథను బాలచందర్ గారు అపురూపంగా చిత్రీకరించారు. పరిష్కారం దొరకని సమస్య కారణంగా 3 పాత్రలు అనుభవించిన మూగబాధను హృదయంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యాన్ని చూపించారు. ఆ బేబీని కన్నా పుణ్యవంతుడెవరో తెలియదే, ఎక్కడ పట్టుకుంటావు? అదేం పెద్ద పని కాదు, కానీ తీరా పట్టుకుని అడిగితే ఏం బదులిస్తాడో నాకు అర్థమైంది. ఇదంతా బేబీకి తెలిస్తే ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. అందువల్ల నేనేం నిర్ణయించినా మీరు ఒప్పుకుంటారా? యువర్ మోస్ట్ ఒబీడియంట్ మొగుణ్ణి. చెప్పు. నా స్త్రీ హృదయం తీసుకున్న నిర్ణయం ఇది. బేబీకి ఇక మనమే సమస్తం. అది మనకు మరో బిడ్డ. ఏమంటారు? వెరీ గుడ్. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న నీ స్త్రీ హృదయానికి నువ్వు సెన్సార్ చేయనంటే ఆయన ఏ సినిమా తీసినా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూనే ఉంటారు. అవి నిత్యం మన కుటుంబంలో జరిగే సంఘటనలు. బాలచందర్ గారికి తెలుగు భాష అన్నా, తెలుగు సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, అభిమానం. మహాకవి శ్రీశ్రీ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. శ్రీశ్రీ జీవిత స్ఫూర్తితోనే ఆకలి రాజ్యం సినిమాని రూపొందించారు. కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఏకకాలంలో రూపొందిన ద్విభాషా చిత్రం ఆకలి రాజ్యం. సంతాన మూలికలం సంసార పానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు సంపాదనొకటి బరువురా చదవయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కే లేదు దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఆయన ఏదో ఒక సామాజిక సమస్యను స్పృశించనిదే ఏ సినిమా తీయరు. ఈ చిత్రంలో నిరుద్యోగ సమస్యను స్పృశించిన ఆయన ఉద్యోగ పర్వంలో నిరుద్యోగ సమస్యను అధిగమించలేని 4 స్నేహితుల జీవితాలను కొత్త కోణంలో చూపి యువత పడుతున్న అవస్థల గురించి చాలా చక్కగా చూపించారు. ఆ రోజుల్లో ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరే. ఆయన పుస్తకాలు ఖరీదుకి చేశారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓమ్ని ప్రెసెంట్ అండ్ ది ఓమ్ని పోటెంట్. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాన్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు, కానీ నాకు ఒకటే బాధ. ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి మిఠాయి పొట్లం కట్టడానికి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం, కాస్త పచారీ కొట్టు సామాన్లు కొన్ని పెడదాం అనుకున్నాను. 3 రూపాయలు ఉన్నాయి. ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. బాలచందర్ గారు ఏ సినిమా తీసినా ఆ సినిమా ఘన విజయం సాధించాల్సిందే. ఎందుకంటే ఆయన కథ విషయంలో గాని, పాటల విషయంలో గాని చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే ఆయన సినిమాలు చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆ పాత్రల్లో ప్రయాణించేవారు. ఆ సినిమా చూసి బయటికి వచ్చినా కూడా ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు పాడే జంపాలకు ఊగే ఉయ్యాలకు నువ్వు
నువ్వు పాడే సంపాలకు సరితూగదు ఏ గానము. నీకు ఎందుకు సందేహము, నీకు ఎందుకు సందేహము? ఉడకని అన్నానికి నీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా. ఉడకని అన్నానికి నీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా. కుత కుత వరి అన్నం తైతక తకమను నాట్యం ఏ భరతుడు రాసింది, నీకా పదునెటు తెలిసింది, నీకా పదునెటు తెలిసింది. నేనా పాడనా పాట మీరా అన్నది మాట. నీ వదనం భూపాలము, నీ హృదయం ధృవతాళము, నీ సహనం సాహిత్యము, నువ్వు పాడిందే సంగీతము. బాలచందర్ మరో అద్భుత సృష్టి కోకిలమ్మ. ఈ చిత్రంలో ఒక నిరుపేద యువతి తను ప్రేమించిన అతను సంగీతం నేర్చుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే తను అనేక కష్టాలు పడి తనకి ఆర్థిక సహాయం చేస్తే అతను తన దారి వెతుక్కోవడం నేపథ్యం. ఈ చిత్రాన్ని బాలచందర్ గారు మలచిన తీరు అద్వితీయం. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం, ప్రతి పాట ప్రేక్షకుల హృదయాలను స్పృశించే విధంగా బాలచందర్ గారు తెరకెక్కించారు. నాకే అందనంత ఎదిగిపోతారని నేను అనుకోలేదు. తప్పే తప్పే. కోకిల, నువ్వు ఇలా కన్నీరు పెట్టుకు వెళ్ళొద్దు. నన్ను క్షమించు. నేను ఒక అతి సామాన్యమైన ఆశలకు, బలహీనతలకు బానిసనైపోయే సగటు మనిషిని కోకిల. ఇలా దిగజారపడానికి సిగ్గుపడలేదు మీకు? ఈ దుస్థితి వద్దనండి. చెయ్యి పట్టుకోమంటే కాళ్ళు పట్టుకుంటున్నారే, చేతులారా కౌగిలించుకోమంటే చేతులెత్తి దండం పెడుతున్నారు. నేను మనిషినేనండి, అతి సామాన్యమైన ఆశలున్న సగటు ఆడ మనిషిని. పూజ గదిలో రాతి బొమ్మలా బతకటం నా వశమా చెప్పండి? నన్ను వెళ్ళనివ్వండి. కోకిల, కోకిల నన్ను. నేనే మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి. మీ రుచులు నాకు తెలుసు. ప్రతి కూరలోనూ కరివేపాకు లేదే మీరు అన్నం తినలేరు. కానీ ప్రతిసారి మీరు అన్నం తిన్నందుకే పొంగిపోయాను గాని కరివేపాకుని ఏరి పారేసినందుకు కసురుకున్నానా చెప్పండి? ఇప్పుడు అంతే. అన్నం మీ జీవితం, పట్టించాను. నేను కరివేపాకుని. వెళ్తున్నాను, వస్తానండి. ప్రముఖ సామాజిక కర్త అన్నా హజారే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బాలచందర్, గణేష్ పాత్రో ఉమ్మడిగా రాసుకున్న కథకు వెండితెర రూపం అంజనా పిక్చర్స్ వారి తొలి చిత్రం రుద్రవీణ. పొరుగువారికి సాయపడమన్న గురజాడ బోధనలను ఆవిష్కరిస్తూ, ఛాందసభావాలను ఖండిస్తూ, మానవత్వం విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన తీసిన ఈ సందేశాత్మక చిత్రం కథాపరంగా ఆకట్టుకోలేకపోయినా సంగీతపరంగా ఆకట్టుకోవడమే కాకుండా 5 జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం. బాలచందర్ గారికి ఎంతో ఖ్యాతి తీసుకొచ్చిన చిత్రం రుద్రవీణ. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతని ఆసుపత్రికి చేర్చగలిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా రాసిపెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురు లేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా?
ప్రతి స్త్రీ సమాజంలో వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నింటినీ అధిగమించి స్త్రీ స్వతంత్రంగా బ్రతకాలనే నేపథ్యంతో సింధు భైరవి చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంలో సుహాసిని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక దేవత మీద నే ఒట్టేసొస్తున్నాను. ఏ ఒట్టు? ఇక ఈ జన్మలో నిన్ను మీటవ్వనని నా భార్య మీద ఒట్టు వేశాను. సింధు, నాకు భైరవంటే ఇష్టం. నేను ఆమెను వదిలిపెట్టలేను. ఎందుకు మీరు ఆమెను వదులుకోవడం? ఆమెకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని కాపాడాలంటే నీ సహకారం కూడా ముఖ్యం. ఓ, నాకు చెప్పండి. నన్నేం చేయమంటారు? ఊరు వదిలి వెళ్ళిపోవాలా? ఏ నార్త్ ఇండియా ప్రాంతానికో వెళ్ళి దాక్కోమంటారా? నేను చేసిన తప్పుకి నువ్వు వెళ్ళిపోవడం న్యాయం కాదు. నా మీద పోకూడదు. ఇంకోట మళ్ళీ? సింధు, సంప్రదాయాలకు అంకితమైన మనిషిని కొత్త బాటలో అడుగుపెట్టేట్టు చేసి నాకు మంచి మార్గదర్శకురాలువైన నీకు జీవితాంతం రుణపడుంటాను. నేను కూడాను. కొద్ది రోజులైనా మన ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం చాలా అమూల్యమైనదండి. అది నేనెప్పుడు మర్చిపోలేను. అరుదైన అనుభవాల స్మృతులు నాలో అలా నిలిచిపోతాయి. ఆవిడికి మీరిచ్చిన వాగ్దానం ఈ క్షణం నుంచి అమలుకి వస్తుంది. వస్తాను సార్. అలాగే అందమైన అనుభవం, 47 రోజులు, ఆడవాళ్లు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, అనుభవించు రాజా, మన్మథలీల వంటి చిత్రాలు వేటికవే ప్రత్యేకం. నీతులు చెప్పే ముసలాడు, నిన్న మొన్నటి కుర్రాడు, వదిలితే నాటి బూజులు, మనవే ముందున్న రోజులు, చేసే పాత సంకెళ్ళు, మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, ఎవ్రీబాడీ మనుషులే మన నేస్తారు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళారే లేనోళ్ళు, కవ్వించే సొగాళ్ళు. Come on everybody, join together. అలాగే తూర్పు పడమర, సుఖదుఖాలు వంటి చిత్రాలకు కథ అందించారు బాలచందర్. అప్పట్లో ఆయన తీసిన చిత్రాలు వివాదాస్పదమైన విజయవంతమయ్యేవి. అందుకే వారు తీసిన సినిమాలు వెండితెర అద్భుతాలు. రాత్రి బాగా నిద్ర పట్టిందనుకుంటాను. తప్పు చేస్తేగా నిద్ర పట్టబోవటానికి. నిన్న చేసింది తప్పు కాదనమాట. అందులో తప్పే ఉంది. నీ మీద నాకున్న అభిప్రాయం చెప్పాను. అది జరిగే పని కాదు. అఫ్కోర్స్, జరిగిన ఆశపడ్డాలో తప్పులేదుగా. ఆశకు కూడా అర్థం ఉండాలి. తూర్పున ఉదయించే సూర్యుడిని పడమట ఉదయించమనడం తప్పు. వయసులో నేను నీకంటే పెద్దదాన్ని, జీవితపు రెండో భాగంలో కాలు పెట్టిన దాన్ని. పిచ్చిలో పడి వయసుల తేడా మనం మర్చిపోవచ్చు. చూసావా తెల్ల వెంట్రుకలు? ఇప్పుడు మిగిలినవన్నీ నల్ల వెంట్రుకలేక. ఇప్పుడు వయసు తగ్గిపోయిందా? ఇవన్నీ కారణాలుగా చెప్పకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను. సూర్యం, నిన్నంతా నీకు పిచ్చి పట్టిందనుకున్నాను. కాదు, దయ్యం పట్టింది. అలాగే నటులు చిరంజీవిని 47 నాటకల్ సినిమాతో తమిళ చిత్ర రంగానికి పరిచయం చేశారు. అదే సినిమాని తెలుగులో 47 రోజులుగా తీశారు. బాలచందర్ గారు ఎంతోమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సరిత, ప్రకాష్ రాజ్, సుజాత వంటి నటీనటులను, అలాగే వి కుమార్ వంటి సంగీత దర్శకుణ్ణి బాలచందర్ గారే పరిచయం చేశారు. అదేవిధంగా వారు తీసే చిత్రాలకు ఎక్కువగా గణేష్ పాత్రో సంభాషణ రచయితగా పనిచేస్తే, ఆత్రేయ సాహిత్య రచనకు ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా అద్భుతమైన స్వరాలు అందించారు. వీరి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి.
మీద పట్టదా కస్సాదియ అది నీకెట్ట తెలిసింది ఎగిరొచ్చి ఓ ముద్దు బుగ్గ మీద పడ్డదా కస్సాదియ స్వప్నాల్లో నిజమైతే అవి స్వర్గాలవి నువ్వు అంటే స్వర్గాలు సొంతాలమ్మే ఎప్పుడు ఏదో చూచి ఇప్పుడా ఇదే తలచి నా సామి రంగన్నవ్వాను మై మరచి నవ్వాను మై మరచి. బాలచందర్ గారు కథా రచయిత, దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత, మంచి నటులు కూడా. కవితాలయ పతాకంపై అనేక తమిళ చిత్రాలను వారు నిర్మించారు. కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటేలా పలికిన విందుకో చెలువుగా ఎదమారే మధువనిగా అమవస నిశిమారే వెన్నెలగా అంజలి అంజలి ఇది హృదయాంజలి. నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి ఎదదోచు నవ్వులకు నటనాంజలి కవి అయిన నీ మదికి కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి. అలాగే కల్కి, పోయి, ప్రకాష్ రాజ్ నిర్మించిన అదృష్టం చిత్రంలోనూ, చివరిసారిగా కమల్ హాసన్ తమిళ, తెలుగులో ఏకకాలంలో నిర్మించిన ఉత్తమ విలన్లో నటించారు. ఆ పిల్ల చెప్తుంది ఏంది దాని వయసు? తనలో నాకు అదే నచ్చింది. నువ్వు వయసుకు వచ్చా? తర్వాత ఏం చేయమంటావు నాన్న? పెదవితో పెదవి కలుపు. బాగుండదు నాన్న, ఇప్పుడే కదా మొదటిసారి కలిసాం, అప్పుడే పోయి ముద్దు పెట్టుకోమంటావేంటి? ఓరి పనికి మాలిన ఎదవా, పెదవి పెదవి కలిసే మాటలు చెప్పు. అబద్ధం అబద్ధం పెదవులు కలుస్తావులా? నువ్వు అబద్ధం చెప్పు. వయసుకి అబద్ధం అందనరా. ప్రాణ విత్త మానభంగమందు వంకవచ్చు నదిపా అన్నారు పెద్దలు. ఆహా, నువ్వు సామాన్యుడివి కాదు. ఏదో కొంచెం. ఏయ్, చెప్పాను కదా, నే ప్రేమే అబద్ధం అనుకోబాక. ప్రేమలో అదొక భాగం. 49 సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో 100కు పైగా చిత్రాలను నిర్దేశకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి. నీటి ఎద్దడి, అవినీతిని నిరసిస్తూ ఆయన తీసిన క్లాసిక్ దాహం దాహం చిత్రానికి 2 జాతీయ అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. మధ్యతరగతి సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చిన ఆయన తన పేరును మబ్బులో ఉన్నట్లు వేసుకున్నారు. ఆయన సినీ రంగంలోనే కాదు, టెలివిజన్ రంగంలో కూడా అనేక సీరియల్స్ ని రూపొందించడం జరిగింది. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని, నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని, కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరే చీకట్లను, నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు, రవి కిరణం కనబడితే తెలియను తేడాలని, నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు, నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. ఎన్నో అజరామరమైన చిత్రాలను మనకు అందించిన బాలచంద్ర గారిని ఎన్నో అవార్డులు వరించాయి.
1987లో పద్మశ్రీ, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, ఏఎన్ఆర్ జాతీయ అవార్డు, నర్గిస్ జాతీయ అవార్డు 2 సార్లు ఆయనను వరించాయి. అలాగే సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2010 సంవత్సరానికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు, సన్మానాలు ఆయన అందుకున్నారు. చాలా చేసి పెట్టాను కదరా, నిన్ను ఉన్నత శిఖరం మీదకి తీసుకుపోయి నిలబెట్టాను కదా. ఆ మాట నిజమే సార్, కానీ నాకు ఇప్పుడు ఒక పిక్చర్ కావాలి సార్. ఓహో, నువ్వు అనుకున్న వెంటనే అది జరిగి తీరాలి. కోట్లు విసిరేస్తే ఎవడైనా వస్తాడనుకుంటున్నావా? ఈ మార్గదర్శి మాత్రం రాడు. సార్ అంత మాట అనకండి సార్. మన ఇద్దరం ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక పిక్చర్, నన్ను ప్రజలు మర్చిపోకుండా ఒక పిక్చర్ సార్. నిన్నెవరూ మర్చిపోర్రా. గుర్తుపెట్టుకోవడానికి మీ మామగారు ఉన్నారుగా, ద గ్రేట్ పూర్ణచంద్రరావు, ది హైజాకర్ అండ్ ది కింగ్ మేకర్. నేను కింగ్నేం కాదు సార్, కళాకారుణ్ణి. నన్ను కళాకారుని చేసిందే మీరు. ఒక స్టార్ హీరో అడిగాడు కదా అని పిక్చర్ మొదలెట్టడం నాకు తెలియదు. కథ కావాలి, కథ. అదేమైనా ప్లాట్ఫామ్ టికెటా లటక్ లటక్ అని కొట్టి తీసుకోవడానికి? నన్ను కన్విన్స్ చేసే కథ కావాలి నాకు. నా దగ్గర లేదు. నీ దగ్గర ఉందమ్మా? లేదు సార్. సో సింపుల్, జరగదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రపంచ సినిమాకు ధీటుగా భారతీయ సినిమాను నిలబెట్టిన అగ్రదర్శకుల్లో బాలచందర్ గారు ఒకరు. తన చుట్టూ ఉన్నవారినే కథావస్తువులుగా మార్చుకొని ఎన్నో అజరామరమైన చిత్రాలను మనకు అందించడమే కాకుండా తన చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్టర్ని క్రియేట్ చేశారు. సొంత కష్టమును తినే నీవయో ఉసూరుమంటూ ఉన్నావు, ఊసులాడుతూ ఉన్నావు. అవునరా బేట, అవును. పరుల సొమ్ము భోంచేసే వాళ్ళు బస్తాలాగా ఊరారు, బండి పట్టక బలిశారు. పెరుగుట విరుగుట కొరకేరా, సుఖాలు బాధల కొరకేరా. నవ్వర బేట నవ్వు, నవ్వర బేట నవ్వు. చల్ రే బేటా, చల్లాకి బేటా, చల్ రే బేటా చల్. సమాజంలో జరిగే ప్రతి సామాజిక అంశాన్ని కథావస్తువుగా తీసుకుని వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచిన బాలచందర్ గారు ఎప్పటికీ చిరంజీవిగానే జీవించి ఉంటారు వారి చిత్రాలతో. అందుకే వారు ఎప్పటికీ చిరస్మరణీయులు, తిరస్మరణీయులు. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో. నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలి నీ గీతిని. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో. నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలి నీ గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది.
విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా. నీ ఇన్నాళ్ళు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన. నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా. నీ ఇన్నాళ్ళు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన. ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని, ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది. గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. మీరింతవరకు వెండితెర సామాజిక సంస్కరణల సంతకం కె బాలచందర్ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ డి మురళీకృష్ణ, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది. అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది, లలిత ప్రియ కమలం విరిసినది.